ఈ వారం గౌతమ్ తప్ప మిగతా వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఎలాగంటే నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ సీల్డ్తో ఎవరిని సేఫ్ చేస్తాడో తెలీదు. ఈ వారం టాస్కులు ఆడి సూపర్ అనిపించుకొని ఓట్స్ సంపాదించుకోవడానికి టాస్కులే జరగలేదు. ఇక యష్మి విషయానికి వస్తే యష్మికి నిఖిల్, ప్రేరణ వీరిద్దరి ఓట్స్ పడకపోతే మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటుంది. అది లాస్ట్ వీక్లో చూశాము కూడా. నిఖిల్, ప్రేరణ ఓట్స్ యష్మికి పడకపోవడానికి కూడా కారణం ఉంది. ఒకటి, నిఖిల్ మదరు నిఖిల్ను యష్మికి దూరంగా ఉండు అని చెప్పింది. ఆ విధంగా కూడా యష్మికి నిఖిల్ సపోర్టు తగ్గే అవకాశం ఉంది. ఇక ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణ మెగా చీఫ్ అయినప్పటి నుండి తనపై ఆడియన్స్లో బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడింది. అంటే ప్రేరణకు కూడా ఈ వారం ఎంతో కొంత సపోర్టు తగ్గింది. అది యష్మి ఓటింగ్ పై కూడా ప్రభావం చూపుతుంది. ఇక తేజ విషయానికి వస్తే ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం తనది ఎమోషనల్ జర్నీ సాగింది. ఆ జర్నీకి కనెక్ట్ అయ్యి ఆడియన్స్ ఓట్స్ వేసి ఉండొచ్చు. ఆ విధంగా తను సేఫ్ కూడా అవ్వచ్చు. కానీ తేజ వెరీ ఇంటెలిజెంట్. అంటే తన మదరు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది అని తనకు తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఏడ్చాడు అంటే అది దొంగ ఏడుపు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా తనకు ఆడియన్స్ ఓట్స్ వేయకపోవచ్చు కూడా. ఇక విష్ణుప్రియ విషయానికి వస్తే విష్ణుప్రియ చాలా జెన్యూన్ అని కొంతమంది ఆడియన్స్కు అనిపించి ఓట్స్ వేసిండొచ్చు. కానీ ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా విష్ణుప్రియ గేమును సీరియస్గా తీసుకోవట్లేదు అని ఆడియన్స్లో ఉంది. ఆ విధంగా కూడా విష్ణుప్రియకు తక్కువ ఓట్స్ పడి ఉండే అవకాశం ఉంది. ఇక పృథ్వీ విషయానికి వస్తే పృథ్వీ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప తనకు ఓట్స్ పడే అవకాశమే లేదు. కానీ ఈ వారం టాస్కులే జరగలేదు. ఒకవేళ నిఖిల్ ఓట్స్ పృథ్వీకి పడుతాయి అనుకుంటే ఇంతకు ముందు వారాలలో నిఖిల్ నామినేషన్లో లేనప్పుడు, పృథ్వీ నామినేషన్లో ఉన్నప్పుడు కూడా పృథ్వీకి అంత పెద్ద ఓటింగ్ పడలేదు. ఇక అవినాష్ విషయానికి వస్తే వరుసగా 5 వారాలు తను నామినేషన్లోనే లేడు. అలాగే రోహిణి ఓట్స్ తనకు పడతాయి అనుకుంటే రోహిణికి కూడా అంత పెద్ద సపోర్టు లేదు. అవినాష్ సేఫ్ గేమర్ అని కూడా ఆడియన్స్లో ఉంది. మరి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో.